ఆర్యవైశ్యులు ఏ పార్టీలో ఉన్నా అందరం ఒక కుటుంబమేనని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని ఆర్యవైశ్య భవన్లో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి కొంజేటి రోసయ్య విగ్రహాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావులతో కలిసి టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఆర్యవైశ్య భవన్కు సంబంధించిన లిఫ్ట్ కూడా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రోసయ్య కాంగ్రెస్ పార్టీలో తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కలిసిమెలిసి ఉండేవారమన్నారు. ఎంతో విలువలు కలిగిన వ్యక్తి రోసయ్య అంటూ కొనియాడారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఎంతో మంచివారని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, ఆర్యవైశ్యులకు అన్ని వేళలా అండగా ఉంటారంటూ కొనియాడారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ జిల్లాకు చెందిన కొంజేటి రోసయ్య ఎన్నో పదవులు అలంకరించారంటూ కొనియాడారు. నిబద్ధత కలిగిన వ్యక్తి అన్నారు. ప్రజలు శ్రేయస్సు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారంటూ దామచల జనార్దన్ రావు తెలిపారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ ఆర్యవైశ్య భవన్లో కొంజేటి రోసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ముందుకు వెళ్లాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నిరామ సత్యనారాయణ లక్ష్మయ్య, వాసవి సత్ర సముదాయాల చైర్మన్ దేవికి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు కోట హనుమంతరావు, కార్యదర్శి ఆకుతోట శ్రీనివాసులు, కోశాధికారి ఒక్కలగడ్డ సురేష్ కుమార్, గుర్రం రంగనాథ్, టంగుటూరి రంగస్వామి, అమరా సత్యనారాయణ, కనమర్లపూడి సుధీర్, ఊటుకూరు మహేష్ తదితరులు పాల్గొన్నారు. టీజీ వెంకటేష్ గారి నాయకత్వం, ఆర్యవైశ్యుల ఐక్యత. కనపట్లేదు, ఎవరు కనపట్ల. రండి రండి. నాయకులకి నువ్వు వెనకరా. అలాగే ఎమ్మెల్యే టీజీ గారు తమ విలువైన ముందుగా మా ముందు ఉన్న నిలబడిన దాతలు, కొంతమంది రాలేదు, వాళ్ళు మొట్టమొదట మా ధన్యవాదాలు ఈ దాతలకు తెలియజేస్తున్నాను. దాతలు లేకపోతే ఏ కార్యక్రమం జరగదు. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి అధ్యక్షుడు హనుమంతరావు గారు, తోట శ్రీనివాసరావు గారు, ఆగుతోట శ్రీనివాసరావు గారు, ఒక్కలగడ్డ సురేష్ గారు, కోట హనుమంతరావు గారు, కోటవరం చెప్పారు. మీరు అద్భుతమైన ఈరోజు ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యవర్గం ఎంత చక్కగా పనిచేస్తే అలా దాతలు వచ్చి పని చేయటం సబబుగా ఉంటుంది, చేస్తుంటారు కూడా. అందుకే కార్యవర్గం కూడా చక్కగా పనిచేశారు. వాళ్ళ టైంలో వాళ్ళకున్న పరిధిలో చక్కగా పనిచేసినందుకు వారిని మరొకసారి అభినందిస్తున్నాను. ఇక ముఖ్యంగా
మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, జనార్దన్ గారు చాలా మంచివారు. ఇక్కడ చుట్టుపక్కల జనార్దన్ గారి సేవలను గుర్తుపెట్టుకుంటుంటారు. ఇదంతా వైశ్యులకు పూర్తిగా మద్దతు ఇస్తారు. ఆరు వైశ్యులు చాలా మంచివాళ్ళు కాబట్టి మరి ఎక్కడైనా ఊరైనా కొల్లగాడు ఉంటుంది, ఏదో 1% వెదోడు ఉండొచ్చు. 99.9% మంచివాళ్ళు ఉన్నారు సార్. మీ సహకారంతో, మీ వాయిస్తో, మీ అధికారంతో, మీ కండబలంతో ఖచ్చితంగా ఉంటారు ఎమ్మెల్యే. ఎవరైనా మీ మీదకి వస్తే ఒక ఏడేస్తే పోతారు, వాళ్ళ పైకి పోతారు, ఎవరు రారు. సో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారు. వారికి ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందని బ్లెస్ చేస్తున్నాం. ఇక మా రాఘవల్ గారు ఇక్కడ పితామహులు ఈ ప్రాంతంలో ఆరు వైశ్యులకు రాఘవల్ గారు ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయన చేయలేనిదే ఏ కార్యక్రమం జరగదు. ఒక్కో జిల్లానే కాకుండా రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఏ దాన ధర్మ కార్యక్రమాలు అడిగినా ఆయన 2 చేతులతో దాన ధర్మాలు చేస్తుంటారు. వారికి, వారి దంపతులకు ఎప్పుడూ ఈ సేవలో నిమగ్నమై ఉన్నందుకు ఎన్నో కష్టాలు పడి వ్యాపారాలు చేస్తున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దానం చేసే కార్యక్రమం మాత్రం ఎప్పుడూ తక్కువ చేయలేదు. వారికి ఆగవైశ్య సోదరుల తరఫున కోటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక చాలా మంది పెద్దలు ఉన్నారు. సత్యనారాయణ గారు మా అధ్యక్షులు, సౌమ్యంగా ఉంటాడు కానీ గట్టి పిండమే, చాలా చూసేదానికి సన్నగా ఉన్న వారు చక్కగా ఆరు వైశ్య సంఘాన్ని ముందుకు తీసుకుపోయే దానిలో దిశ నిర్దేశిస్తున్నారు. వారి తోడుగా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రెసిడెంట్ సుబ్బరాయుడు గారు ఉన్నారు. వారికి మరి అలాగే మన లక్ష్మయ్య గారు ఉన్నారు, వారికి దేవకి గారు ఉన్నారు, వెనక నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయంగా మా వైశ్యకి ఇబ్బందులు ఉంటే సోమశెట్టి గారు నేనున్నాను అని ముందుకు వస్తుంటారు. ఇక్కడేమో కనపడలేదు ఆయన. సోమశెట్టి గారు వారు ఎప్పుడు సేవలు అందిస్తుంటారు. వారికి ఇంకా చాలా మంది పేర్లు ఉన్నందున నేను చదవలేకపోతున్నాను. పేర్లు చెప్పకపోయినా సేవా కార్యక్రమంలో ఉండే వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీరందరూ తెలుసుకోవాల్సింది, రోషయ్య గారు కాంగ్రెస్ పార్టీలో ఉంది, నేను తెలుగుదేశం పార్టీలో ఉంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను మంత్రిగా లేనప్పుడు కూడా ఆయన జిల్లా అధ్యక్షులంతా, అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షులంతా తెలుగుదేశంలో 90% ఉండేవాళ్ళు. తెలుగుదేశంలో ఆయన వేరే పార్టీ మేము కూర్చోలేదు. మన దాంట్లో నేను గుర్తుపెట్టుకోవాలి, ఇంకా కుటుంబం, ఆరు వైశ్యులు అంటే ఒక కుటుంబం. పార్టీలు వేరే, రాజకీయాలు వేరే, కుటుంబం అనేది కలిసి మెలిసి అందరూ ముందుకు తీసుకోపోయేది కుటుంబ పెద్దల లక్ష్యం. ఆ లక్ష్యంతోనే రోషయ్య గారు ముందుకు పోయారు. 90% పైన జిల్లా అధ్యక్షులంతా, లేకపోతే 90% తెలుగుదేశంలో ఉన్నా మేము ఆయనకి ఎప్పుడు గౌరవించి సెల్యూట్ చేసేవాళ్ళం. ఎందుకంటే కుల పెద్దగా ఆయన ఉన్నారు కాబట్టి. మరి ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఒక టీజీ వ్యక్తి తప్ప మన ఆరు వయసులో కూడా ముందుకు రాలేదు. అప్పుడు ఎమ్మెల్యేలు కానీ జిల్లాలో ఉండేవాళ్ళు. కానీ తప్పు కదా ఆయన వచ్చినప్పుడు చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండి మరి ఆయన సహకరించేదానికి ముందుకు రాలేకపోయారు. రీజన్ ఏమన్నా కానీ ఒకే ఒకడు 175 ఎమ్మెల్యేలు, ఒకడు టీజీ వెంకటేష్ గారు అక్కడ మద్దతు చెప్పడం, ఆయన కూర్చోబెట్టాలా అనుకొని దేంతో ఆయనకున్న వాల్యూస్, మనం ఎంత కష్టపడినా ఆయనకున్న వాల్యూస్, ఆయనకున్న గొప్పతనం, ఆయనకున్న శక్తి. మళ్ళీ చీఫ్ మినిస్టర్ కాగలిగాడు. ఆయన రాజశేఖర రెడ్డి చెప్పినప్పుడు క్యాబినెట్ మీటింగ్ నేను కూర్చుంటే బాగుంటుందా, దీన్ని ఎంక్వైరీ చేసేదానికి దానికి అంతా చర్యలు కూర్చుంటే బాగుంటుంది అంటే, లేదు సార్ కూర్చోండి, నేను సీనియర్ మోస్ట్ లీడరు, నేను ఒక అడ్వకేట్,
రవిశంకర్ ఉండేవాడు, జందాల రవిశంకర్ ఉండేవాడు. పట్టుకోపోయాన్ని రూల్స్ అన్ని చూపించి కూర్చోబెట్టి రాజకీయం అప్పుడు నడపడం జరిగింది. ఆ ఆయన ఎన్నో సేవలు మనకు అందించాడు ఆరవైశ్యులకు. అది మడమరాని నేను తెలియజేస్తున్నాను. ఆయన బతికి ఉన్నప్పుడే ఒక జిమ్ అంతా ఆయన పేరుతో పెద్ద హాల్ కట్టివ్వడం జరిగింది కర్నూలులో. నేను అప్పుడు చెప్పేవాడిని మన వైశ్యులకు, ఆయన చనిపోయిన తర్వాత కట్టే ముందు బతికున్నప్పుడే చెప్తే ఆయన ఇంకో ఒక తృప్తిగా ఇంకా మనకు పనులు చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పేవాడిని. మనం బతికినప్పుడు చాలా దగ్గర కనపడలేదు. ఆయనకు కొద్దిగా ఇప్పుడైనా రియలైజ్ అయ్యి ఆయన సేవ గుర్తించి ఇటువంటి విగ్రహాలు కట్టడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంకో దగ్గర ఇంకో పెద్ద కార్యక్రమం ఉంది. ఇది స్టాప్వే కింద ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించి వీళ్ళందరికీ ఆస్వాదించి వీళ్ళకి ధన్యవాదాలు చెప్పి వీళ్ళందరికీ వచ్చాను. ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. మేము ఇక్కడ ఎప్పుడు చూసుకున్న వాళ్ళు కుటుంబాల కమిటీ నాయకుడు ఎమ్మెల్యే గారు, లెఫ్ట్ ఉండే మన రాఘవన్ గారు, వాళ్ళే చూసుకున్నవాళ్ళు. మమ్మల్ని మేము వచ్చి ఉంటే పలకరించిపోయే తప్ప మేము చేసే సేవ తక్కువగా ఉంటుంది. మరి వీళ్ళిద్దరూ వచ్చినందుకు మరొకరు ధన్యవాదాలు తెలియజేస్తూ మా మహాసభ కార్యవర్గానికి, జిల్లా కార్యవర్గానికి, కాబోయే కార్యవర్గాలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు వారికి బ్లెస్ చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. గుడ్ డే. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు టీజీ వెంకటేష్ గారు, అదేవిధంగా పెద్దలు సిద్ధారామరావు గారు, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు హనుమంతరావు గారు, శ్రీనివాసరావు గారు, ఇంకా శ్రీ రామకృష్ణ గారు రాష్ట్ర అధ్యక్షులు, ఇంకా ప్రముఖులు ఎవరైతే ఆర్యవైశ్య సంబంధించిన వాళ్ళంతా కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు మన జిల్లా వాసులు అదేవిధంగా ఎన్నో పదవులు అలంకరించి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా చేసిన వ్యక్తి మన రోసయ్య గారు. అలాంటి రోసయ్య గారి విగ్రహాన్ని ఈరోజు ఈ ఆర్యవైశ్య భవన్లో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ భవనానికి లిఫ్ట్ కూడా ఒకటి ఎప్పటి నుంచో ఆగిపోయిన లిఫ్ట్ కూడా పెట్టుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ రెండింటికి కర్నూలు నుంచి మన కార్యక్రమానికి ఇంత దూరమైనా కూడా ఒక మంచి కార్యక్రమానికి ఆయన వెంకటేష్ గారు కూడా వచ్చి పాల్గొనడం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రోసయ్య గారు మనందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన ఉన్నత కాలంలో ఏ విధంగా ఈ రాష్ట్రానికి కానీ మన జిల్లాకు కానీ చేయడం జరిగిందో మనందరికీ తెలుసు. ఒక నిబద్ధత వ్యక్తి, ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం చూసే వ్యక్తి మన రోసయ్య గారు. అలాంటి రోసయ్య గారి విగ్రహం కూడా మనం ఇక్కడ పెట్టుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఈరోజు వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మీ అందరూ కూడా మరోసారి మన వెంకటేష్ గారికి అందరూ కూడా నా అభినందనలు, ధన్యవాదాలు. మన రాఘవరావు గారికి అందరికీ తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం. ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు దామచర్ల జనార్దన్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని సోదరులు, నాయకులు, ప్రెస్ మీడియా అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలా సంతోషం. వైశాఖంలో స్వర్గీయ కొద్దియేటి రోసయ్య గారు విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేయడం చాలా సంతోషం. అట్లనే ఈ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ కూడా ఐక్యతగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మన కోట హనుమంతరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.